తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు రిపోర్టు రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టు రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈరోజు చెప్పండి, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికలో ఏ అంశాలను పొందుపరిచే అవకాశం ఉందంటారు? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా లడ్డు పవిత్రకు సంబంధించి కూడా టీటీడీ అత్యవసర సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈవో ఆగమ సలహాదారుతో కూడా అత్యవసర సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తోంది. సో దీంతో నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా తెలుసో తెలియక జరిగే అవాచారం కూడా ఆలయంలో సంప్రోక్షణ చేస్తారు. మరొక ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా ఆలయ సలహాదారు చెప్పినట్టు కూడా టీటీడీ ఈవోకి తెలుస్తుంది. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కల్తీ నెయ్యి ఎక్కడి వరకు దారి తీస్తుందో, భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తుందో, మరి దీనిపై సమర్థ నివేదిక కూడా చంద్రబాబు నాయుడు కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా టీటీడీలో అన్ని ప్రధాన విభాగాలకు సంబంధించి కూడా టీటీడీ ఈవో అత్యవసర సమావేశం కూడా జరిపి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరొక ఈ కల్తీ నెయ్యిని శ్రీవారి నైవేద్యాలు ప్రసాదాల్లో మరియు లడ్డు ప్రసాదాల్లో కూడా సంబంధించి కూడా వాడినట్టు కూడా అర్చకులు కూడా టీటీడీ ఈవో కూడా తెలియజేశారు. సో దీనికి సంబంధించి కూడా ఆలయ ప్రధాన అర్చకుడు మరియు సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంది కూడా. మొత్తం స్వామివారి టెంపుల్ సంబంధించి మొత్తం కూడా టీటీడీ సంప్రోక్షణ చేస్తే కనుక ఈ పాపం పోదనే భావంతో కూడా ఆయనకి వ్యక్తపరిచినట్టు కూడా తెలుస్తుంది. మరొక మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. టీటీడీ ఈవో సాయంత్రం చంద్రబాబు నాయుడు కలిసి పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత ఏ విధంగా దీనిపై డెసిషన్ తీసుకొని హిందూ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ చర్యని ఏ విధంగా దీన్ని కట్టడి చేస్తారు, ప్లస్ దీనిపై సమర్థ నివేదిక కూడా సిద్ధం చేసినట్టుగా కూడా ఈవో తెలుస్తుంది. మరొక కూడా దీనికి సంబంధించి కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా పలు విమర్శలు కూడా దారితీస్తున్నాయి. ఈ పవిత్రమైన లడ్డులో సంబంధించి కూడా కల్తీ నెయ్యి ఏ విధంగా వచ్చింది, సో ఏ విధంగా దీన్ని కలిపారని కూడా పూర్తి స్థాయిగా దీనికి సంబంధించి కూడా నివేదిక కూడా శ్యామలరావు రెడీ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరొక బ్రహ్మోత్సవాలు అతి త్వరలో వచ్చిన నేపథ్యంలో 4వ తారీఖు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో కూడా ఈ వివాదంతో పాటు సో ఆయన కూడా పూర్తి విచారణ కూడా ఆదేశించాలని అవకాశం ఎంతైనా వేచి చూడాల్సిన అవసరం ఉంది కదా. రైట్, థ్యాంక్ యూ మహేష్. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. ఇప్పటికే 2 బోట్లను తొలగించిన అధికారులు తాజాగా 3వ పడవను బయటకు తీశారు. వీటిని పున్నమి ఘాట్కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో 1 దిగువకు కొట్టుకుపోగా మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే బోట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టి వెలికి తీసింది ప్రభుత్వం.
ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. ఇప్పటికే 2 బోట్లను తొలగించిన అధికారులు తాజాగా 3వ పడవను బయటకు తీశారు. వీటిని పున్నమి ఘాట్కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే బోట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టి వెలికితీసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వం అప్డేట్స్ ఏంటి? సుజాత, బోట్ల తొలగింపు ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే అనేక రకాలుగా కూడా బోట్లు తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులకు సంబంధించి ఆఖరికి తెచ్చి ఆకారంలో పడవలను తయారు చేసి దాన్ని ఆధారంగా 2 బోట్లని కూడా జత చేసి లోపల ఉన్న బోట్లు తొలగించే క్రమంలో ప్రక్రియ విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే గత 15 రోజుల నుంచి కూడా తీవ్రంగా శ్రమించిన అధికారులకి అదేవిధంగా సిబ్బందికి ఈ టీంలన్నీ కూడా 3 బోట్లను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తొలగింపు ప్రక్రియలో దాదాపు మొత్తం 3 బోట్లు తొలగించేందుకు పూర్తి స్థాయిలో శ్రమించిన పరిస్థితి అయితే ఉంది ఆ 3 టీంలకు సంబంధించి. అయితే ఈ రోజు ఆఖరి బోట్ను కూడా ఉదయం 10:30 ప్రాంతంలో తొలగించి తొలగించిన బోట్ ని పున్నమి ఘాట్ సమీపానికి తీసుకురావడం జరిగింది. అయితే వరదలు వచ్చిన సమయంలో ఈ బోట్లన్నీ కూడా ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్ కి 4 బోట్లు కొట్టుకురావడం జరిగింది. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లకు సంబంధించిన యజమానులు వరదలకి కొట్టుకుపోకుండా ఐరన్ రోప్ తో అనేది కట్టడం జరుగుతుంది. కానీ ఈసారి ఐరన్ రోప్ తో కట్టకుండా మామూలు రోప్ తోనే 3 బోట్లని ఒకే రోప్ కి కట్టడం, అదేవిధంగా వరద ఉధృతి మరింతగా పెరగడంతో ఆ బోట్లన్నీ కూడా ఒకసారి కొట్టుకురావడం జరిగింది. అయితే దీనిలో కుట్రకోణం ఉందని భావించిన ప్రభుత్వం దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి కూడా అరెస్టులు కొనసాగాయి. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా రిమాండ్ కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించిన నేతలే కావాలని కుట్రకోణంలో ఈ బోట్లని ఈ రకంగా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి వరదలు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రకంగా వదిలిపెట్టారు అనేది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న సంబంధించి అధికారులు విచారణలో బయటకు వచ్చిన నేపథ్యంలో అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎదురప్పటికీ కూడా ఈ బోట్లకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర తొలగించేందుకు కొట్టుకొచ్చిన బోట్లను తొలగించేందుకు తీవ్ర స్థాయిలో అధికారులు అదేవిధంగా వచ్చిన టీం అంతా కూడా చాలా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. తీవ్ర స్థాయిలో దాదాపు 15 రోజుల పాటు ఈ బోట్లను తొలగించేందుకు అనేక రకాలుగా మొదట క్రేన్ తో ప్రయత్నించారు. తర్వాత దీనికి సంబంధించి కటింగ్లు చేయడం కూడా జరిగింది. బోట్లకు సంబంధించి కట్ చేసి గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దాని ఆ రకంగా కూడా తొలగించేందుకు ప్రయత్నించారు. అనంతరం కూడా బోట్లతో లాగేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈ అనేక రకాల పద్ధతిలో ప్రయత్నించినప్పుడు ఆఖరిగా ఇక హెచ్ పద్ధతిలో అంటే 2 బోట్లను కూడా జత చేసి ఆ 2 బోట్లకి మధ్యలో ఐరన్ రాడ్ ఒకటి పెట్టి లోపల డైవింగ్ టీం అనేది నది లోపలికి వెళ్లి మునిగిపోయిన బోటుకి లంగర్లు తాడితో కట్టి ఆ హెచ్ బోట్ ఆకారంతో కృష్ణానది ఎడమ వైపు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దాంట్లో మొదటి బోటు అలా లాక్కెళ్లడంతో మొదటి బోటు విజయవంతంగా బయటకు వచ్చిన నేపథ్యంలో మిగతా అన్ని బోట్లు కూడా అదే క్రమంలో ఆపరేషన్ హెచ్ ఆధ్వర్యంలోనే ఆ మిగతా బోట్లను కూడా బయటికి తొలగించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు ఆఖరి బోట్ ను కూడా బయటికి వెలుగు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళతో ఆపరేషన్ కి సంబంధించిన బోట్ల ఆపరేషన్ అనేది ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఇక పటిష్టత కావచ్చు. అయితే ఈ బోట్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ప్రభుత్వము కావాలనే కుట్రపూరితంగా వదిలారని భావిస్తుందో దానిపైన కూడా దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.